చంద్రబాబు నాయుడు చేసినటువంటి బ్లండర్ హిమాలయన్ బ్లండర్ అని చెప్పుకోవచ్చు. అంటే అటువంటి తప్పిదం ఇక దేంతో పోల్చలేనటువంటి తప్పిదం. ఆ తప్పిదం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని ప్రజా జీవితంలో ఎవరైతే అవ్వాతాతలు కానీ వయసు పైబడ్డ వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఇంటికెళ్ళి వాలంటీర్స్ వాళ్ళ చేతుల్లో పెన్షన్ పెడతా ఉన్నారో, రాబోయేటటువంటి 3 నెలల కాలంలో ఈ యొక్క వృద్ధాప్యం వచ్చి ఇంటి నుంచి బయట రాలేనటువంటి వాళ్ళు, వికలాంగులు, వీళ్ళందరినీ కూడా ఇబ్బందికి గురి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది చేసినటువంటి ఈ యొక్క తప్పిదం ఆయన తెలుగుదేశం పార్టీనే తినేస్తుంది అన్నటువంటి దాంట్లో సందేహం లేదు. ఈరోజు ఉన్నటువంటి లక్షల మంది వాలంటీర్ కుటుంబాలన్నీ కూడా మొత్తం ఇంచుమించుగా మేము మొత్తం 2.66 నాకు గుర్తున్నంత వరకు లక్షల మంది ఈరోజు ఆయన్ని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడిని శపిస్తూ ఉన్నారు. ఆ యొక్క శాపం చంద్రబాబు నాయుడిని చుట్టుకుంటుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్క వాలంటీర్స్ మాత్రమే కాదు, వాలంటీర్స్ మీద ఆధారపడిన ప్రతి వాలంటీర్ మీద ఆధారపడినటువంటి 50 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ 50 కుటుంబాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తుంటున్నటువంటి పరిస్థితి. ఏ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ప్రజల మనసులను అర్థం చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటేనే ఆ యొక్క రాజకీయ పార్టీకి కానీ ఆ యొక్క రాజకీయ వ్యవస్థకు కానీ మనుగడ. దానికి భిన్నంగా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు తన పార్టీని తనను అందరినీ కూడా తాకట్టు పెట్టుకొని ఈరోజు చాలా పెద్ద తప్పిదం అన్నటువంటిది చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మొత్తం ఈరోజు చంద్రబాబు నాయుడికి సరి అయిన బుద్ధి చెప్తారని నేను భావిస్తూ ఉన్నా. ఈ సభ రేపు ఉదయం 9 గంటల నుంచి నాయకుల్ని, కొంతమందిని ప్రజల్ని జగన్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కలిసిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మధ్యలో స్వాగత్ పాయింట్స్ అన్నీ కూడా పెట్టారు. ఆ స్వాగత్ పాయింట్స్ దగ్గర ఎక్కడెక్కడైతే ఊర్లు ఉన్నాయో ఆ ఊర్ల దగ్గర స్వాగత్ పాయింట్స్ ఉంటాయి. ఆ స్వాగత్ పాయింట్స్ దగ్గర ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతా సిద్ధం అనేటటువంటి మహాసభ ప్రాంగణానికి 4 గంటలకు చేరుకుంటారు. 4 గంటలకు చేరుకున్న తర్వాత కరెక్ట్గా 5 గంటలకి 4:30కి సభను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. 6 గంటలకి సభ ముగుస్తుంది.